భాగ్య న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రామాయంపేట మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారి. సంగారెడ్డి జిల్లా జోగిపేట మార్కెట్ యార్డులోని 9వ వార్డులో ఓటు హక్కును వినియోగించుకున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్న దామోదర రాజనరసింహ. ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాద ఘటనపై విచారణ వేగవంతం. ఇప్పటికే నివేదిక వెలువరించిన స్టేట్ ఫైర్ యాక్సిడెంట్ అధికారులు. సంగారెడ్డి 34వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అడ్డును గల్లాపట్టి ఆపేసిన సీఐ. పోలింగ్ ఆపేస్తానంటూ పోలింగ్ బూత్ లోకి చొచ్చుకెళ్లి వెళ్లిన జగ్గారెడ్డి. ఎఫ్ఎస్ఐ అగ్ని ప్రమాదం హైదరాబాద్ నాంపల్లి ఘటనపై అధికారులు విచారణ వేగవంతం చేశారు. నిన్నటి నుంచి సెంట్రల్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే ఫైర్ యాక్సిడెంట్ పై స్టేట్ ఫైర్ అధికారులు నివేదిక వెలువరించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ సంబంధించిన అగ్ని ప్రమాదం పైన ఆల్రెడీ డైరెక్టర్ టీజీఎఫ్ఎస్ఎల్ సవివరమైనటువంటి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినారు. అందులో ఒకటి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి నిన్న ఒక ఎక్స్పర్ట్ వచ్చినారు. అట్లాగే నాగ్పూర్లో ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ అండ్ అది ఒకటి ఉంది, చాలా టాప్ ఇన్స్టిట్యూట్ అది భారతదేశంలోనే. అక్కడి నుంచి కూడా నిష్ణాతులు వచ్చినారు, ఎక్స్పర్ట్స్ వచ్చినారు. వాళ్ళు ప్లస్ వీళ్ళు సిఎఫ్ఎస్ఎల్ వాళ్ళు కలిసి దాన్ని ఆ సోర్స్ ఆఫ్ ఫైర్ ఏంటిది, ఇందులో ఎట్లా వచ్చింది అన్నది ఎంక్వైరీ చేస్తున్నారు. సో కొన్ని రోజుల్లో మనకు పూర్తి వివరాలు బయటకు వస్తాయి. దాని గురించి చాలా మంది ఏంటంటే అన్ఫార్చునేట్లీ తెలిసి తెలవక స్టేట్మెంట్లు ఇచ్చినారు. ఏది అందులో ఏదో పాత కేసు, చాలా కీలకమైనటువంటి కేసు సంబంధించినటువంటి అవన్నీ పోయినాయని చెప్పి టోటలీ ఫాల్స్. అది అట్లాంటిది ఏం పోలేదు. మొత్తం ఏదైతే ఆ పర్టికులర్ కేసు 2015 అయినటువంటి కేసు సంబంధించినటువంటి కేసు మెటీరియల్ ఉందో అది 2021 కల్లా మొత్తం ఎంటైర్ మెటీరియల్ కోర్టు పంపించినాము. ఎఫ్ఎస్ఎల్ లో ఆ కేసు సంబంధించినటువంటి మెటీరియల్ ఏం లేదు. అది తప్పుగా పనిగట్టుకొని పోలీసులను బద్నాం చేయటమో లేకపోతే ఒక మిస్రిప్రజెంటేషన్ చేయటమో, ప్రజల్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. అది పూర్తిగా తప్పు. మా దగ్గర ఆ కేసు సంబంధించినటువంటి 2015 జరిగినటువంటి ఆ కేసు సంబంధించినటువంటి మెటీరియల్ మా దగ్గర ఏది లేదు. ఎంటైర్ మెటీరియల్ వాస్ షిఫ్టెడ్ టు కోర్ట్. అది ఛార్జ్షీట్ కూడా అయిపోయినాయి ఆ కేసులు. కాబట్టి అది ఆ రకంగా ఒక అనుమానం కలిగించేట్టు మాట్లాడటం తప్పు. అన్ని కూడా కోర్టు పోయినాయండి. ఆ కేసు సంబంధించినటువంటి ఒక్క 1% కూడా మా దగ్గర ఎఫ్ఎస్ఎల్ లో లేదు. అంత కోర్టు కస్టడీలో ఉన్నాయి, కోర్టులు కస్టడీలో ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి దాని గురించి అనుమానం అక్కర్లేదు. అది ఏం మన దగ్గర లేదు. సర్వెంట్స్ రిట్రీవ్ చేసే ప్రయత్నం చేస్తున్నామండి. దానికోసం కదా మన ఎక్స్పర్ట్లను పిలుచుకుంటున్నాం. నాట్ ఓన్లీ ఇక్కడే కాదు, మన దగ్గర ఉన్న వాళ్ళే కాదు, బయట నుంచి కూడా ఎక్స్పర్ట్స్ పిలుచుకొని ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ అప్పుడు అయిన తర్వాత చాలా కేర్ తీసుకున్నారు, చాలా మార్పులు తీసుకొచ్చారు. అందులో అయినప్పుడు కూడా ఎందుకు జరిగింది అనేది చూస్తున్నాం మేము. అన్ని ఏర్పాట్లు, సురక్ష సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉన్నప్పటికీ కూడా ఈ పర్టికులర్ అగ్ని ప్రమాదం ఎందుకు జరిగిందో వెరిఫై చేస్తున్నాం. ఆల్రెడీ దాని పక్కన ప్రత్యేక భవనం కట్టినామండి. దాని పక్కన అనుకోనే కొత్త భవనం కట్టినాం. దాంట్లోకి త్వరలోనే షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో ఇది అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఇప్పటికిప్పుడైతే అక్కడి నుంచి షిఫ్ట్ చేసి కొత్త ఏరియాకి వెళ్ళిపోవాలన్న అదైతే లేదు. మోస్ట్లీ ఇప్పుడున్న కొత్త భవనాన్ని సాధ్యమైనంత వరకు ఉపయోగించుకుంటాం. హైదరాబాద్ నగరంలోని కబ్జాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. కుకట్పల్లి వెంకటేశ్వర్ నగర్ కాలనీలోని ప్రభుత్వ స్కూల్ భూమిని ఆక్రమణ నుంచి కాపాడారు హైడ్రా అధికారులు. పాఠశాల ఆర్బీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్ వైపు అక్రమంగా డోరు ఓపెన్ చేసుకొని మరి విద్యార్థులకు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుని బృందం మరియు విద్యార్థులకు కలుగుతున్నటువంటి నష్టాలను గత 15 సంవత్సరాలుగా పేరెంట్స్ కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మరి వాళ్ళు అక్రమంగా పెట్టుకొని మేము ఎన్నిసార్లు కూడా ఈ పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల మరుగుదొడ్ల నిర్మాణం కొరకై చేసినటువంటి ప్రయత్నంలో అడ్డు తగిలి ఆపివేయడం జరిగింది. విద్యార్థులకు కలిగిస్తున్నటువంటి ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలనే దృష్టితోటి
మరి ప్రభుత్వ అధికారుల దృష్టికి కలెక్టర్కి, జిల్లా కలెక్టరు, ఆర్డీఓ, ఎంఆర్ఓ, సిఐ, ఏసీపీ వీళ్ళందరినీ కలగడం జరిగింది. వారు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోవడం వల్ల హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ని నేను అప్రోచ్ కావడం జరిగింది. వారి సూచనల సలహా మేరకే ఈరోజు మా ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని మరి బాలికలు మరి విద్యార్థులకు జరుగుతున్నటువంటి నష్టాన్ని ఈ విధంగా వారి ద్వారా న్యాయం జరిగిందని మేము తెలియజేస్తున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ప్రశాంతంగా ప్రారంభమైంది పోలింగ్ ప్రక్రియ. వాతావరణం చలిగా ఉన్నందున ఒక్కొక్కరుగా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ప్రశాంతంగా ప్రారంభమైంది పోలింగ్ ప్రక్రియ. వాతావరణం చల్లగా ఉన్నందున ఒక్కొక్కరుగా పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు ఓటర్లు. గజ్వేల్ మున్సిపల్లోని గజ్వేల్ ప్రజ్ఞాపూర్, మల్లన్న సాగర్, ఆరండర్ కాలనీలో ప్రారంభమైంది ఓటింగ్. 71 పోలింగ్ బూత్లలో 380 మంది ఎన్నికల నిర్వహణ అధికారులను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 12 మంది సీఐలు, 20 మంది ఎస్ఐలు, సుమారుగా 250 మంది పోలీస్ సిబ్బందితో గట్టి పర్యవేక్షణ చేస్తున్నారు అధికారులు. మొత్తం 20 వార్డులకు గాను బరిలో ఉన్న 88 మంది ఆయా పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు ఉన్నారు. తమ ఓటు హక్కుని వినియోగంతో అభ్యర్థుల భవిష్యత్యం తెలియనున్నట్లు 46,740 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట మార్కెట్ యార్డులో 9వ వార్డులోని 13వ నెంబర్ పోలింగ్ బూత్ లోని ఓటు హక్కు వినియోగించుకున్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు. సంగారెడ్డి జిల్లా జోగుపేట మార్కెట్ యార్డ్ లో 9వ వార్డులోని 13 నంబర్ పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మా ప్రాంతంలో కూడా కాంగ్రెస్ నుంచి మంచి మెజారిటీ సాధిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం, విశ్వాసం, ముఖ్యమంత్రి చేపట్టే సంక్షేమం, అభివృద్ధి పార్టీని గెలిపిస్తాయన్నారు. స్థానికంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం కైవసం చేయబోతుంది. అండ్ మా ప్రాంతంలో కూడా కాంగ్రెస్ మంచి మెజారిటీ ఉంది. మా కంటెస్టెడ్ క్యాండిడేట్స్ కార్పొరేటర్ గెలవబోతున్నారు. కాంగ్రెస్ పైన నమ్మకము, విశ్వాసము, మేము చేపట్టిన అభివృద్ధి కానీ, సంక్షేమే కానీ మా ముఖ్యమంత్రి గారు నమ్మకంతో పార్టీ మీద ఉన్న విశ్వాసంతో మేము ఈ ఎన్నికలు గెలవబోతున్నాం. రామాయంపేటలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు వచ్చారు. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వృద్ధులు, వికలాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ట్రైసైకిళ్లను ఏర్పాటు చేశారు. రామాయంపేట మున్సిపల్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు వస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వృద్ధులు, వికలాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ట్రైసైకిల్ ఏర్పాటు చేశారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓటర్లు త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. ఓటర్ లిస్ట్ లో తమ పేరును చూసుకోవడం కోసం హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసి BLOలను అందుబాటులో ఉంచారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ANMలు ఏర్పాటు చేసి మందులను అందుబాటులో ఉంచారు. పోలింగ్ కేంద్రాలను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్, జిల్లా అదనపు SP మహేందర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 90% ఓటు హక్కుని వినియోగించుకున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం తప్పకుండా 100% ఓటు హక్కుని వినియోగించుకునే విధంగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, సెలవు రోజు ఉన్నదని ఇంటికే పరిమితం కాకుండా తప్పకుండా ఓటు హక్కుని వినియోగించుకోవాలన్నారు. రామాయంపేట మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను 24 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, 5 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటి వద్ద ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రజనీకుమారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గౌసుద్దీన్, మున్సిపల్ ఎన్నికల అధికారి రాధాకిషన్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. ఎస్పెషల్లీ మెదక్, రామాయంపేట, తూప్రా, నర్సాపూర్ పరిధిలో ఉన్న మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓటర్లకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా వచ్చి, మరి పంచాయతీ ఎలక్షన్స్లో చాలా 90% మన జిల్లాలో నమోదైంది ఓటింగ్ పర్సంటేజ్. మరి ఈసారి 100% వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మరి సెలవు దినం అనేసి ఇంట్లో కూర్చోకుండా, రాజ్యాంగం మనకి ఇచ్చిన బాధ్యతని, మరి దేశానికి రాష్ట్రపతి అయినా ఒక సామాన్య పౌరుడైనా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు విలువ అనేది ఒకటే ఉంటుంది. సో అందరినీ కూడా సమానంగా చూసే వ్యవస్థనే ఎన్నికల కమిషన్. మరి అటువంటి ఓటు హక్కుని
మరి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరు కూడా ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా వచ్చి ఓటేయాలనేసి కూడా పెద్ద ఎత్తున అర్బన్ ఓటింగ్ మనకు నార్మల్గా తక్కువ వస్తూ ఉంటుంది. మరి అర్బన్ ఓటర్స్ కూడా అందరు కూడా మేల్కొని మీ బాధ్యతను గుర్తించి ప్రతి ఒక్కరు కంపల్సరీగా వచ్చి ఓటేయాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన జిల్లా వ్యాప్తంగా కూడా 148 పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమై ప్రశాంతంగా జరుగుతూ ఉంది. సుమారుగా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం వరకు పొద్దున అయినా కానీ కూడా చాలామంది ముందే రావడం జరిగింది. 10% మించి మనకి పోలింగ్ పర్సంటేజ్ 9 గంటల వరకు కూడా నమోదైంది. అదేవిధంగా అన్ని సమస్యాత్మక ప్రాంతాలను కూడా మనం గుర్తించి మరి అన్ని సమస్యాత్మక ప్రాంతాలలో కూడా పోలీస్ సిబ్బందిని ఇంకా ఎక్కువ మందిని కూడా అక్కడ నియమించడం జరిగింది. అదేవిధంగా అన్ని 148 పోలింగ్ స్టేషన్స్లలో కూడా మనము మొత్తం సీసీటీవీ కెమెరాలు కూడా లోపల అన్నిట్లలో కూడా పెట్టేసి మొత్తం ఆ 148 పోలింగ్ స్టేషన్స్ కూడా వెబ్కాస్టింగ్ ద్వారా మనం కలెక్టరేట్ నుంచి మళ్ళీ పోలీస్ హెడ్ క్వార్టర్ నుంచి కూడా మానిటర్ చేస్తున్నాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లా అండ్ ఆర్డర్ కూడా కంట్రోల్గా ఉండే విధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఎవరు కూడా వయలేట్ చేయని విధంగా అన్ని ఏర్పాట్లు పోలింగ్ స్టేషన్స్లలో కూడా చేయడం జరిగింది. మరి ఇప్పుడు రామాయంపేటలో ఉన్న కొన్ని పోలింగ్ స్టేషన్స్ చూస్తే కూడా చాలా సజావుగా అక్కడ పోలింగ్ జరుగుతూ ఉంది ప్రశాంతమైన వాతావరణంలో. మరి అన్ని సదుపాయాలు కూడా పోలింగ్ సిబ్బందికి అదేవిధంగా ప్రజలకు ఓటర్లకు కూడా డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, టాయిలెట్ ఫెసిలిటీ కానివ్వండి, షామియానా టెంట్లు కానివ్వండి, చైర్లు కానివ్వండి, మళ్ళీ వీల్ చైర్స్ వృద్ధులకు వికలాంగులకు కానివ్వండి అన్ని ఏర్పాట్లు కూడా పోలింగ్ స్టేషన్స్లలో మనం చేయడం జరిగింది. మరి అందరు కూడా కంపల్సరీగా బాధ్యతగా రాజ్యాంగం ఇచ్చిన హక్కుని బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా బయటికి వచ్చి ఓటు వేయాలని ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇస్తే మనకు ఒక 10% అబోనే మనకి 9 AM రిపోర్ట్లో వస్తూ ఉంది. ఈరోజు మెదక్ జిల్లాలో పురపాలక సంఘం 2వ సాధారణ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో 7 గంటలకు ప్రారంభమైనది. మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీస్ ఉన్నాయి. ప్రస్తుతము రామాయంపేట మున్సిపాలిటీలో ఉన్నాము. రామాయం మున్సిపాలిటీలో 12 వార్డులు 24 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దీంట్లో 5 సమస్యాత్మక గ్రామాల్లో పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అలాగే 4 గ్రూపులు ఏర్పాటు చేయడం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు జిల్లా ఎలక్షన్ అథారిటీ ఆదేశాల మేరకు ఇక్కడ పోలింగ్ బందోబస్తు, స్ట్రైకింగ్ ఫోర్సు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు ఎవరైతే రామాయంపేట మున్సిపల్ పరిధిలో ఉన్న ఓటర్లందరూ స్వేచ్ఛగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతుంది కాబట్టి ప్రశాంతమైన పట్టణ ప్రజలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మన జిల్లాలో 90% ఓటింగ్ అయింది. అలాగే పట్టణంలో ఈరోజు హాలిడే ఇచ్చింది కాబట్టి ఎవరు సెలవు అనుకోకుండా ప్రతి ఒక్కరు పట్టణంలోని ప్రతి ఒక్క ఓటర్ ఎవరైతే ఓటు హక్కు ఉన్నారో వారు స్వేచ్ఛగా వచ్చి నిర్భయంగా వచ్చి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని చెప్పి 100% రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో కూడా జరగాలని చెప్పి అక్కడిక్కడ సిఐ మన వెంకటరాజన్ బాబు అట్లాగే డిఎస్సీ ఎస్ఐ నిజాంపేట ఒక భారీ బందోబస్తు ఏర్పాటు జరిగింది. ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకొని మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుతున్నాం. ఇప్పుడు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 11 మున్సిపాలిటీలకు గాను 256 వార్డుకు 541 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 3,41,808 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు అధికారులు చేశారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 11 మున్సిపాలిటీకి గాను 256 వార్డులకు 541 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 3,41,808 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను అధికారులు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆంటోనీ హైస్కూల్లో పోలింగ్ కేంద్రాన్ని పర్యవేక్షించారు. ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్లస్ ఆధార్ ఈరోజు సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీస్లో ఎన్నికలు అనేది పీస్ఫుల్గా నడుస్తుంది. ఈ 11 మున్సిపాలిటీస్లో కూడా ఇప్పటి వరకు మనకు 11 o'clock రిపోర్ట్ ప్రకారం దాదాపు 30.1% పోలింగ్ అయినట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇంకా 5 o'clock వరకు ఈరోజు పోలింగ్ నడుస్తుంది కాబట్టి ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలనేది కోరుతున్నాము.
రామాయంపేట మున్సిపల్ ఎన్నికలను బీజేపీ కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. విషయం తెలుసుకున్న రామాయంపేట సీఐ వెంకటరాజాగౌడ్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. రామాయంపేట మున్సిపల్ ఎన్నికలను బీజేపీ కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన విషయం తెలుసుకున్న రామాయంపేట సీఐ వెంకటరాజాగౌడ్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. బీజేపీ నాయకులు డబ్బులు పంచుతున్నారని ఓటర్లను ఇళ్ల నుంచి బయటకు రాకుండా వారికి ఏదో రకంగా మభ్యపెడుతూ పోలింగ్ ను అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఎవరూ అడ్డుకోవడానికి వీల్లేదని సందర్భంగా స్వచ్ఛందంగా ఓటు వేసేందుకు పోలీసులు చూడాలని, శాంతి భద్రతలకు వివాదం కలగకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. కొంతమంది డబ్బులకు ఆశ చూపిస్తూ ఓటు వేయకుండా బయటకు వెళ్లనివ్వకుండా మహిళలను ఇంట్లోనే ఉంచుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను చూడకుండా బీజేపీ అభ్యర్థిని ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ నాయకులపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు గజవాడ నాగరాజు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అడ్డుకునేందుకు ఎవరైనా ప్రయత్నించినా వారిపై పోలీసులు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, శాంతి భద్రతలకు విఘాతం కల్పించిన చట్టపరమైన చర్యలు చేపట్టాలని, ఓట్ల కోసం డబ్బులను ఎలా చూపి ఓటర్లను ఇలా ప్రలోభాలకు గురి చేస్తుండడం ఎంతవరకు సమంజసమని, ఆ దేవాలయాల కోసం చెక్కులు ఇచ్చి ఓట్లను రాబట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఓటర్లు మాత్రం నోట్ల కోసం మా ఓట్లను అమ్ముకోమని ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకుంటామని తెలిపారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ ఓట్లు వేయకుండా మహిళలను పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా ఆపడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటిని తిరుగుకుంటే ఏం చేస్తారు? మొత్తం కాగితాలు రాసుకున్నాడు, ఇంత అన్యాయం చేస్తే ఎట్లా? పడతలేరు, వాళ్ళు సతాయిస్తున్నారు. ఊరోళ్ళు పైసలకు పోవాలి. ఏ గల్లీలో ఆ గల్లీకి అయిపోయారు. ఇప్పుడు లేడీస్ ఒక్కరు కూడా బయటకు వెళ్తలేరు. 100% ఎప్పుడైనా ఇప్పటికైనా ఆపేస్తారు. బాగా గల్లీలో గల్లీకి తిరుగుకుంటా 5 గంటల నుంచి 6 గంటల ఇప్పటిదాకా కూడా ఇంకా సందులోనే ఉన్నారు వాళ్ళు. మనం ఇటు పోగానే మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ వచ్చి మళ్ళీ అడ్డం తిరుగుతారు. అంతే, మనం ఎందరో వచ్చినట్టు పని చేస్తారు. వాళ్ళు వాళ్ళు ఊరు దాటిపోతారు, మళ్ళీ వస్తారు, అడ్డం తిరుగుతారు. ఇప్పుడు ఏ సందులు మనం మీద ఉన్నాం, మళ్ళీ ఊళ్ళో దగ్గర వస్తారు, మళ్ళీ వాళ్ళని ఆపుతారు. ఇట్లా ఈ బయటకి అయిపోయేది. ఏదో ఎక్కడో పోయినోడు, ఊరికి పోయినోడు, పల్లె పోయినోడు వస్తే అప్పటిదాకా వేస్తారు. కానీ ఈ విండో ఉన్న ఇప్పటికి అయిపోయేది. మొత్తం కావాలని మంచి పెద్ద మనుషులు పట్టుకొని టోటల్ గా పైసలు కొంటామని ఊరు నాగం చేద్దామని ప్లాన్ ఉన్నది సార్. ఒక చెక్కు తీసుకొచ్చామని నాకు మాట్లాడారు సార్. 20 లక్షలు తీసుకొచ్చామని మాట్లాడారు సార్. అయితే ఏమైంది సార్? ఒకటే దయచేసి మేము ప్రెస్ మిత్రులకు నమస్కారం చేసి చెప్తున్నా, ఏదైతే ఉందో వాళ్ళు చెప్పేది వాళ్ళ కథ మొత్తము ప్రజలు గమనిస్తున్నారు సార్. గోల్పర్తి గ్రామం ప్రజలు. కానీ ఒక అధికారికంగా ఒక ఓటు హక్కు ఏదైతే వినియోగించుకొని అదే విధంగా వినియోగించేట్టు ఉండాలి సార్. దాన్ని అడ్డుపడుతూ డబ్బు మనంతో నేను ఎంత ఓటైనా కొంటా అనే కాన్సెప్ట్ వాళ్ళకు పాజిటివ్ మెసేజ్ కాబట్టి వాళ్ళు ఈరోజు ఇళ్ళకి గర్భం నుంచి ఆడపడుచులు రాకుండా ఓటు హక్కు వినియోగించుకుంటూ కూడా బాధపడుతున్నారు సార్. ఎందుకంటే మీరు పేర్లు రాసుకుంటా బుక్కులు ఒక హ్యాండ్ బ్యాగ్లలో పెట్టుకుంటా వాళ్ళకు మధ్యపరుస్తున్నారు సార్. వాళ్ళు ఏంటంటే మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ అడుగున్నారు సార్ ఓటు వేయడానికి. ఓటు కావద్దు, పోలింగ్ కావద్దు, పోలింగ్ అయితే మనం ఓడిపోతాం అని చెప్పి బాధతోటి ప్రజలను ఇబ్బంది పెడుతుంది సార్. ఇది ఒక దయచేసి మాకు ఒకటే ఎప్పుడు కూడా కాలేదు సార్. ఏదైతే నిన్న పెద్దమ్మ గుడికాడ ముదిరాజ్ సంఘ సభ్యులందరూ ప్రెస్ మన పెద్ద మనిషి అందరు కూర్చొని నేను ఊరుకు 20 లక్షలు చెక్కు తెచ్చినా ఒక్క సైడే ఓట్లు వేయాలని చెప్పి మాట ఇస్తే అందరు ఊరు ప్రజలు ఏమన్నారు అంటే ఊరుకు సంబంధించి కోటమ్మ గుడి ఏ గుడి అయినా అందరికి సంబంధం, ఊరితో సంబంధం లేదు, మేము అమ్ముడు బాబు ఖచ్చితంగా మా ఓటు హక్కుని వినియోగించుకుంటాం, పైసలకు మేము ఓటు అమ్మమనే మాట చెప్పారు సార్ ప్రజలు. అదేవిధంగా వాళ్ళు మాట విన్నారు సార్. దయచేసి మీరు లా అండ్ ఆర్డర్ ప్రకారం ఇబ్బంది కలగకుంటారు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా మీరు చూడని చెప్పి కోరుతున్నాం సార్. సంగారెడ్డిలోని 34వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అడ్డూను గల్లాపట్టి ఆపేశాడు సీఏ. దీంతో పోలింగ్ బూత్ కు చేరుకున్న జగ్గారెడ్డి పోలింగ్ ఆపేస్తా అంటూ పోలింగ్ బూత్ లోకి చొచ్చుకెళ్లారు. అక్కడ పోలీసులు జగ్గారెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది.
సంగారెడ్డి 34వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అడ్డును గల్లాపట్టి ఆపేశారు సీఐ. పోలింగ్ బూత్ కు చేరుకున్న జగ్గారెడ్డి పోలింగ్ ను ఆపేస్తా అంటూ పోలింగ్ బూత్ లోకి చొచ్చుకెళ్లారు జగ్గారెడ్డి. పోలీసులు జగ్గారెడ్డికి మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. అనంతరం సీఐ శివకుమార్ ను ఫైర్ చేయని ఆక్రోశంగా చెప్పారు. అక్కడికి పోలీసు బలగాలు చేరుకుని జగ్గారెడ్డిని సముదాయించే ప్రయత్నం చేశారు. ఇలాంటి పోలీస్ ఆఫీసర్లు ఉండటం వల్ల శాంతి పద్ధతులకు విఘాతం కలుగుతుందని ఆరోపించారు జగ్గారెడ్డి. గల్లబట్టిన నీ సిఐ ఈ సినిమా ఫోజులు ఈ సినిమా డైలాగులు డిఎస్పీ గారు నాకు తెలుసు నాకు తెలుసు కదా 10 ఏళ్ళు హరీష్. రామంపేటలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు వచ్చారు. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రామాయంపేట మున్సిపాలిటీలో ఎన్నికలు ప్రశాంతంగా పూర్తి కావడం జరిగిందని మున్సిపల్ పట్టణంలోని 13,095 మంది ఓటర్లు ఉండగా 11,100 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారి సాయిబాబా తెలిపారు. రామాయంపేట మున్సిపల్ ఎన్నికలు నేడు ప్రశాంతంగా ముగిశాయి. బ్యాలెట్ బాక్సులను అధికారులు స్ట్రాంగ్ రూమ్ లకు తరలించారు. 12 వార్డులకు గాను 24 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి డిఎల్పీఓలు సాయిబాబా మాట్లాడుతూ రామాయంపేట మున్సిపల్ పట్టణంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని 84.84% నమోదైందని జిల్లాలోని ప్రథమ స్థానంలో ఉన్నామని తెలిపారు. ఈ నెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుందని ప్రతి రౌండ్ కు 4 వార్డుల ఫలితాలు వెల్లడించడం జరుగుతుందని 3 రౌండ్లలో ఎన్నికల ఫలితాలు పూర్తి కావడం జరుగుతుందన్నారు. ఎన్నికలు సజావుగా సహకరించిన అధికారులకు పోలీస్ శాఖ సిబ్బందికి జిల్లా అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు ఎన్నికలు ముగిసినవి. మొత్తము 12 వార్డులు 24 పోలింగ్ స్టేషన్లకు గాను మనకు టోటలు 11,110 ఓటర్లు ఈరోజు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది మొత్తం ఓటర్లో చూసినట్టయితే 84.84% ఉంది. మొత్తము జిల్లాలోనే అన్ని మున్సిపాలిటీల కన్నా మన రామాయంపేట మున్సిపాలిటీలో అత్యధికంగా ఓటింగ్ శాతం పూర్తయినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నాము. దీనికి ఎంతో మన మున్సిపల్ సిబ్బంది కానీ మన పోలింగ్ సిబ్బంది కానీ మిగిలిన ఉపాధ్యాయ బృందం కానీ ఎందరో సహకరించారు. ఇటు సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, అందరికీ ఇటు సందర్భంగా పోలీసు సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్ని పోలుడు బ్యాలెట్ బాక్సెస్ని మేము స్ట్రాంగ్ రూమ్లో ఉంచి పొలిటికల్ పార్టీ సమక్షంలో సీల్ వేయడం జరిగినది. మనకు ఎల్లుండి అంటే 13/2/2026 నాడు మనకు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అయితే ఇప్పుడు సీల్ వేసిన ఏదైతే స్ట్రాంగ్ రూమ్ ఉందో ఉదయం 6 గంటలకు మళ్ళీ పొలిటికల్ పార్టీ సమక్షంలోనే మేము ఓపెన్ చేస్తాము. అయితే రేపు కూడా ఈ సీల్ను వచ్చి ఈ స్ట్రాంగ్ రూమ్ వచ్చి పొలిటికల్ పార్టీస్ వచ్చి చూసుకొని వెళ్ళవచ్చు. కాబట్టి ఓట్ల లెక్కింపు మనకు 13 నాడు ఉంటుందని ఇటు సందర్భంగా తెలుపుతున్నాం. 4 రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉన్నారు. ఒక్కొక్క రిటర్నింగ్ ఆఫీసర్స్కు ఒక్కొక్క టేబుల్ చొప్పున ఒక్కొక్క వార్డు అంటే ఎట్ ఏ టైం మనకు 4 వార్డుల లెక్కింపు స్టార్ట్ అవుతుంది. 4 వార్డుల అనంతరము మళ్ళీ 4 వార్డు, మళ్ళీ 4 వార్డు. ఈ విధంగా మనకు 3 విడతల్లో అంటే ఫస్ట్ 4 వార్డులు అయిపోతాయి, తర్వాత 4 8 అయిపోతాయి, మళ్ళీ 4 12. రామాయంపేట మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారి. సంగారెడ్డి జిల్లా జోగిపేట మార్కెట్ యార్డులోని 9వ వార్డులో ఓటు హక్కును వినియోగించుకున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్న దామోదర రాజనరసింహ. ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాద ఘటనపై విచారణ వేగవంతం. ఇప్పటికే నివేదిక వెలువరించిన స్టేట్ ఫైర్ యాక్సిడెంట్ అధికారులు. సంగారెడ్డి 34వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అడ్డును గల్లాపట్టి ఆపేసిన సీఐ. పోలింగ్ ఆపేస్తానంటూ పోలింగ్ బూత్ లోకి చొచ్చుకెళ్లి వెళ్లిన జగ్గారెడ్డి.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భవ్య టీవీ.